అందరికీ నమస్కారం. ఈరోజు డే 178 పంచభూతాలయాలు సిరీస్‌లో ఈరోజు మూడవ ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నది శ్రీకాళహస్తీశ్వర ఆలయం. పంచభూతాలయాలలో వాయు అంటే గాలి తత్వానికి ప్రతినిధిగా పూజింపబడుతుంది. ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో ఉన్నాడు. విశేషం ఏంటంటే గర్భగృహం పూర్తిగా మూసివేసినట్టే కనిపించుతుంది. కానీ అక్కడ వెలిగే దీపాలు ఎప్పుడూ ఊగుతూనే ఉంటాయి. గాలి ఎక్కడి నుంచి వస్తుందో అన్నదే ఎవరికీ అర్థం కాదు. ఇది వాయుతత్వం సాక్షాత్కారమే. శ్రీకాళహస్తి అంటే కాలం ప్లస్ హస్తి అంటే శక్తి, శ్వాస, జీవం అన్నమాట. ఇక్కడి దేవుడి పవిత్రతను వాయుదేవుడు కూడా తెలుసుకున్నాడు. అందుకే ఈ స్థలానికి దక్షిణ కాశీ అని పేరు కూడా ఉన్నది. ఇంకొక అద్భుత విశేషం ఏంటంటే ఈ ఆలయం శిల్పశాస్త్రానికి ఓ నిక్షేపం. గాలి ప్రసరణ కోసం రూపొందించిన గోపుర నిర్మాణం, శబ్ద మార్గాలను కలపడానికి చేసిన నాలికాకార గుడి నిర్మాణం, ఇవి అన్నీ ఆధునిక వాస్తు శాస్త్రానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. మనం ఊపిరి తీసుకోవడం అంటే జీవితం. ఆ ఊపిరి నిలబడితే అంతే, జీవితం కూడా ఆగిపోతుంది. శివుడు ఇక్కడ ఊపిరి లాంటి వాయువుగా ఉండటం మనలో ఉన్న ప్రాణశక్తి, జీవవాయువుని గుర్తు చేస్తుంది. శ్రీకాళహస్తి శివుడు గాలిగా మారిన చోటు. వాయుతత్వం జీవనానికి ఎంత ముఖ్యం అంటే ఈ ఆలయం అంత స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ సైన్స్, గాలి ప్రసరణ, ప్రాణవాయువు ప్రభావం, ఇక్కడ సనాతన ధర్మంలో వాయుదేవత రూపంలో శక్తిని పూజించడం రెండూ ఒకటే, కేవలం దృక్కోణం మాత్రమే భిన్నం.